తెలంగాణ మధ్య వాటర్ ఫైట్ కొనసాగుతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై వేసిన రిట్ పిటిషన్ ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. తెలంగాణ వేసిన పిటిషన్లకు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సివిల్ సూట్ రూపంలో పిటిషన్ వేనుంది తెలంగాణ సర్కార్. మరోవైపు పోలవరం నల్లమల సాగర్ ని అడ్డుకోవద్దంటోంది ఏపీ సర్కార్. కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదంటున్న ఏపీ కాళేశ్వరానికి ఇచ్చినట్లే పోలవరం నల్లమల సాగర్ కు అనుమతి ఇవ్వాలంటోంది. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ విమర్శలతో దాడి చేసింది. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సర్కార్ బలహీనమైన పిటిషన్ వేసిందంటున్న బీఆర్ఎస్ చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సంక్రాంతి గిఫ్ట్ అంటూ ఆరోపించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకొస్తాయని సీజేఐ అన్నారు. తెలంగాణ పిటిషన్ కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీంతో రిట్ పిటిషన్ తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకోవడంతో పిటిషన్ డిస్పోజ్ చేసినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత సోమవారం కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగిందన్నారు. నీళ్ల విషయంలో ఏపీ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. తెలంగాణ తరపున తమ వాదనలు వినిపించామని తెలిపారు. పోలవరం నల్లమల సాగర్ కు సిడబ్ల్యూసి అనుమతులు లేవని, గోదావరి కృష్ణా జలాల్లో నీటి హక్కును కాపాడుకునేందుకు పోరాడతామన్నారు. ఆర్టికల్ 131 ద్వారా పిటిషన్ వేయాలని సీజేఐ సూచించారని, సివిల్ సూట్ రూపంలో పిటిషన్ వేయాలని సీజేఐ సూచించారన్నారు. సీజేఐ సూచన మేరకు పిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు సుప్రీంకోర్టులో మా అబ్జెక్షన్స్ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కి తెలియజేశాము. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ us. దాని ప్రకారము మేము ఇమ్మీడియట్ గా ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తాము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. కాళేశ్వరం కట్టినప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు గుర్తు చేశారు. నల్లమల సాగర్ తో ఎవరికీ నష్టం లేదని, 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, అందుకే మిగులు జలాలను వాడుకుంటున్నామన్నారు. పుష్కరాల్లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీనే ఇతర రాష్ట్రాలకు నీళ్లిస్తుందన్నారు. తెలుగు జాతి ఒకటేనని, అందరం కలిసి పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. నల్లమల సాగర్ ఈరోజు అపీల్ చేసే తెలంగాణకు గాని అందరికి గాని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్ కు పైన ఉంది. అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్లారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్ కు నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పా. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం.